హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ధూల్పేట్కి వచ్చినాము. ధూల్పేట్లో సుందర్ కళాకార్ వర్క్షాప్కి. చూడండి, పైన అయితే సుందర్ కళాకార్ వర్క్షాప్, లోపల అయితే ఏకేకదం గణేశుడు అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణేశుడు మస్తు ఉన్నారు. లోపలికి వెళ్దాం, ఒకసారి చూపిస్తాను రండి. చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్ లోపలికి రాగానే అయితే గణేశుడు అయితే చాలా హైలైట్ ఉన్నాడు. చూడండి, వీణ పట్టుకొని అయితే ఉన్నాడు గణేశుడు. చాలా బాగున్నాడు గణేశుడు అయితే. చూసుకోవచ్చు, చేతిలో వీణ చాలా పెద్ద ఉంది. గణేశుడు వచ్చేసి హైట్ 22 ఫీట్స్ అంట. అన్న వాళ్ళకి అర్థం చెప్పిండు. ఇక్కడ చూసుకోవచ్చు, పైన సరస్వతి దేవి అయితే ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చూసుకోవచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణేశుడు కూడా 0.5 అయితే పెట్టిన ఇప్పుడు నేను. చూడండి, గణేశుడు చాలా బాగుంది. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాడు గణేశుడు. చాలా బాగున్నాడు. ఇక్కడ కూడా పైన చూసుకోండి, విష్ణుమూర్తి అయితే ఉన్నాడు. విష్ణుమూర్తి, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో శివుడు, మళ్ళీ ఇటు సైడ్ పార్వతి శివుడు ఉన్నాడు. చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ కింద చూసుకోండి, చిన్న బాలుడు, మళ్ళీ ఇక్కడ పార్వతీదేవి వచ్చింది. ఇటు చూసుకోండి, గణేశుడు వచ్చిండు, మళ్ళీ పైన శివుడు, మళ్ళీ ఇక్కడ నంది మహారాజ్ వచ్చింది. చూడండి, కాన్సెప్ట్ కూడా బాగుంది గణేశుడిది. ఇక్కడ గణేశుడు చూడండి, చాలా బాగున్నాడు గణేశుడు. ఫేస్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ ఐస్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బొట్టు కూడా బాగుంది. చూడండి, ఫుల్ గణేశుడు అయితే చూపిస్తున్నాను నేను. 0.5 పెడితే మళ్ళీ పిక్సెల్ పగిలిపోతుంది. సో బ్యాక్ అయితే వచ్చిన లాంగ్. చూడండి, చాలా బాగుంది గణేశుడు కూడా. చూసుకోండి గాయస్, ఇక్కడ గరత్మంతుడు అయితే వచ్చిండు గణేశునికి. ఇది వేరే గణేశుడు ఇది. చూడండి, గణేశుని చెయ్యి చూడండి ఎంత పెద్దగా ఉంది. చూడండి, చెయ్యి అయితే చాలా పెద్దగా ఉంది. చూసుకోండి, గణేశుడు అయితే విష్ణు అవతారం అయితే ఉన్నాడు గణేశుడు. బ్యాక్ సైడ్ నాగపాము ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేస్తే నారదుడు ఉన్నాడు చూడండి. నారదుడు, మళ్ళీ ఇక్కడ అమ్మవారు అయితే ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. 0.5లో పెడుతున్నాను ఇది కూడా. చూడండి, చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. కళ్ళు చూడండి, ఫేస్ డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది గణేశుడు. చూడండి, అర్ధనాగేశ్వరి రూపంలో అయితే ఉన్నాడు శివుడు పార్వతి కలిసి. ఇది డిఫరెంట్ గణేశుడు. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చిండు, మళ్ళీ ఇక్కడ పార్వతీదేవి వచ్చింది, ప్లస్ ఇక్కడ మళ్ళీ మోర్ పైన చూసుకొని మళ్ళీ విష్ణుమూర్తి. ఈ గణేశుడు చాలా బాగుంది. ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది గణేశుడి దగ్గర. చూసుకోవచ్చు, మొత్తం గణేశుని అయితే చూపిస్తాను మీకు ఫుల్ వ్యూలో ఒకసారి. చూడండి, ఇదైతే ఫుల్ వ్యూ గణేశుడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని గణేశుడు చాలా బాగున్నాయి. చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ గణేశుడు. ఇక్కడ ఫ్లూట్ అయితే పట్టుకొని ఉన్నాడు గణేశుడు. చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్లూట్ అయితే పట్టుకొని గణేశుడు చాలా బాగున్నాడు. ఇటు చూసుకోండి, ఇక్కడ వీళ్ళైతే హైలైట్ చేసేది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన గణేశుడు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ వారాహి రూపం దేవుడు ఉన్నాడు. చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఇంకో గణేశుడు, ఇక్కడ ఇంకో గణేశుడు, మళ్ళీ ఇక్కడ కూడా గణేశుడు ఉన్నాడు. అంటే తాంబేల్ పైన అది టాటాస్ మీద నించొని ఉన్నాడు గణేశుడు. చూసుకోవచ్చు, కాళ్ళు కూడా చూడండి. ఇటు చూడండి, మళ్ళీ ఇంకొక గణేశుడు. ఇక్కడ చాలా అంటే చాలా బాగా వేశారు ఈ గణేశుడు. చాలా అంటే చాలా. ఇక్కడ చూడండి, మళ్ళీ చాప పైన అయితే గణేశుడు నించొని ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఇంకో గణేశుడు ఉన్నాడు. చూడండి, మళ్ళీ అటు సైడ్ అటు పైన ఇక్కడ కూడా ఇంకో గణేశుడు, అటు కూడా గణేశుడు. మొత్తం టోటల్ 1 2 3 4 8 గణేశులు అయితే ఉన్నారు మొత్తం టోటల్. చిన్న చిన్న గణేశులు ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ఆర్నమెంట్స్ కూడా చాలా బాగా చేశారు చూడండి, గోల్డ్ కలర్వి. ప్రతి ఒక్క గణేశునికి చాలా డెకరేషన్గా చాలా అయితే చేశారు. మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది గణేశుడు. మళ్ళీ ఇటు చూసుకోండి, ఇది కూడా డిఫరెంట్ టైప్. ఇక్కడ చూసుకోండి, మొత్తం పైన అయితే స్కెలిటన్స్ ఉన్నాయి అన్ని. పైన స్కెలిటన్స్, మళ్ళీ శివుడు వచ్చిండు పైన. చూడండి, ఈ గణేశుడు ఫేస్ డీటెయిల్ కూడా చాలా బాగుంది చూడండి. చూడండి, ఇక్కడ తొండం పైన చూడండి, మళ్ళా మన శివుడు అయితే వచ్చి చూసుకోవచ్చు తొండం పైన. గణేశునికి మెడల్ అయితే రాక్షసుని దండనైతే ఉంది. ఇంకా మళ్ళీ నంది మహారాజ్ పైన అయితే కూర్చున్నాడు గణేశుడు. చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూడండి, రాక్షసుడు తలలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, చేతిలో పాము కూడా ఉంది. ఒక్కొక్క డీటెయిలింగ్ చాలా బాగా చేశారు వీళ్ళు.
ఫుల్ వ్యూలో చూపిస్తాను చూడండి గణేశుడు ఒక్కసారి. చాలా అంటే చాలా బాగున్నాయి గణేశుడు ఇక్కడ. గాయస్ ఇదే లాస్ట్ గణేశుడు ఇక్కడ వర్క్షాప్లో అయితే. డోల్ పట్టుకొని అయితే ఉన్నాడు గణేశుడు. డోల్ పైన నించొని ప్లస్ వీణ పైన కూర్చొని ఉన్నాడు. మళ్ళీ మూషక్ మహారాజ్ కూడా ఉన్నాడు చూసుకోవచ్చు ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేసి వీణ పైన కూర్చొని ఉన్నాడు. వీణ కింద డోల్ ఉంది. డోల్ పైన నించొని వీణ పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. ఈ గణేష్ చాలా బాగున్నాడు. ఈ గణేశుడు కూడా చూసుకోవచ్చు. ఫేస్ డీటెయిలింగ్ కూడా చూడండి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి గణేశుడు ఇక్కడ. ఫుల్ వ్యూలో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది ఫుల్ వ్యూ. ఇదైతే ఫుల్ వ్యూ. టోటల్ గణేశుడు అయితే ఫుల్ వ్యూ. ఇది బాగుంది గణేశుడు. ఈ గణేశుడు చాలా బాగుంది. ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు డైలీ నేను ధూల్పేట నుంచి కానీ నాగోల్ నుంచి కానీ మీకు డైలీ అప్డేట్ ఇస్తుంటాను. మీరు ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తుంటారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.